మహా గణాధిపతయే నమః. ఒకసారి ఇలా బయటకు వచ్చేసి కుడి చేతి దగ్గర నుంచి అలాగా 6 సార్లు ప్రదర్శన చేయండి గుడి చుట్టూ. ఆ తర్వాత ఆ దర్భలు తీసుకుని ఆయన దగ్గరండి చెప్పండి. ఓం విఘ్నేశ్వరాయ నమః. శ్రీదేవి అదే శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామినే నమః. స్వామి మాకు చెవిపోట్లు చెవి బాధలు లేకుండా ఆశీర్వదించు స్వామి. తిరగండి. ఓం నమ శివాయ. తిరగండి అటు అటు. ఓం నమ శివాయ. ఇలాగ ఓం నమ శివాయ చుట్టూ 6 సార్లు. ఓం నమ శివ తిరగాలి ఎలా గుడి చుట్టూ. గుడి చుట్టూ ఓం నమ శివాయ. నమ్మకూడదు అనండి మీరు అంట్లా గట్టిగా వినపడాలి నాకు. మీరు నవ్వుతూను ఎట్టకారంగా చేస్తే వెనక్కి వెళ్ళిపోవచ్చు. ఇంకా మళ్ళీ మాట్లాడు. చెప్పండి. ఓం నమ శివాయ గట్టిగా గట్టిగా. అక్కడ గాజులు వేసుకోండి. ఆ దర్భలు తీసి అక్కడ వేసేయండి అనాలి. ఆ గరికి గడ్డి వినాయకుడి దగ్గర వేసేసి వినాయకుడి దగ్గర వేయండి. అదే వినాయకుడు ఎదురుగుండా ఉంది. అది మీకు ఏ దేవుడు ఎవరో కూడా తెలవట్లేదు. నమస్కారం పెట్టుకోండి దీపం దగ్గర కాకుండా. వేసిన వాళ్ళు వెనక్కి వచ్చేయండి. దండం పెట్టుకుని పువ్వు తీసుకో. అక్కడ గాజులు ఉన్నాయి. ఆడపిల్లలు ఖచ్చితంగా గాజులు వేసుకోవాలి. అక్కడ ఉన్నాయి తీసుకోండి. గాజులు 2 గాజులు కింద ఉన్నాయి స్టూల్ దగ్గర. అందరూ గాజులు వేసుకోండి. తల విరబోసుకోకూడదు. ఆడపిల్లలు జుట్టు ముడి వేసుకోవటమో రిబ్బన్ కట్టుకోవటమో చెయ్యాలి. రండి. ఆ గాజులు తీసుకోండి. బొట్టు ఖచ్చితంగా పెట్టుకోవాలి. స్టిక్కర్స్ కాదు. రావాలి. ఓం నమ శివాయ చెప్పాలి. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. అటు తిరగండి స్వామికే. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. కొన్ని దేవాలయాల్లో విఘ్నేశ్వరుడికి దోషాలు ఏమన్నా ఉంటే అవన్నీ పోవటానికి గుంజీలు తీస్తారు. ఆ పళ్ళు ఇక్కడ పెట్టేసేయమ్మా. ఇక్కడ పెట్టే గుంజీలు తీయండి. వినాయకుడికి సీరియస్గా చేయాలి. శ్రద్ధగా చేయాలి. ఓం గణేశాయ నమః. ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ గణేశాయ నమః. 9 సార్లు. ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ గణేశాయ నమః. స్వామి మేము చేసిన తప్పులేమైనా ఉంటే కాచి కాపాడు స్వామి. 2 లంపులు వేసుకోండి.